మరి అమ్మాయిల మాయలో పడిపోతున్నానంటే పడిపోతున్నాను నువ్వే కదా ఒప్పుకున్నావు. పడిపోతుంది ఎవరు? నువ్వే నువ్వే. కనుక అమ్మాయి నేను చూస్తుంది అనుకో, నువ్వు తల తిప్పే ఏమవుతుంది? నువ్వు తల తిప్పేస్తే నువ్వు మాయలో పడవు. వాళ్ళు చూస్తున్నారు అని నువ్వు చూస్తున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఐ కాంటాక్ట్ పెరిగింది. సహజంగా మనుషుల మధ్య భావాలు ఎలా వ్యక్తపరుస్తారంటే ముందు ఐ కాంటాక్ట్ అనండి. ఎవరు మాట్లాడరు ముందు. కళ్ళతోనే సైగలు, కళ్ళతోనే భాషలు, కళ్ళతోనే ఏమండి ప్రశ్న జవాబులు. అంటే కళ్ళతో ఆవిడ ప్రశ్నిస్తుంది, కళ్ళతో ఇంక జవాబు చెప్తాడు. అంటే ఆ చూపులోనే అర్థమైపోతుంది మనకి ఏదో తేడా ఉంది చూపులోనే. కనుక ఆ చూపులో తేడా నువ్వు గుర్తించాలి అంటే నీకేం కావాలి? బైబిల్. ముందు నువ్వు బైబిల్ చదవాలి. నువ్వు బాగా బైబిల్ చదువు అనుకో, ఏమండి యేసు ప్రభువు లాంటి చూపు వచ్చేది నీకు. అప్పుడు ఏంటి? పౌలు గారు లాంటి చూపు. ఏ అమ్మాయి చూసి నవ్వినా నువ్వు మంచిగా నవ్వుతా తప్పించి ఏముండదు అందులో. నువ్వు నిలబడే ఉంటే పడిపోవు. ఎందుకంటే ఓర చూపులు చూస్తుందండి ఆవిడ ఓర చూపు అని రాయబడింది బైబిల్లో. అంటే ఓర చూపు ఆవిడ చూసింది. ఆవిడ ఓర చూపు చూసిందని నీకెలా తెలుసు? ఏమండి చాలా మంది అంటారు, ఏమంటే అమ్మాయి మాటిమాటికి నన్నే చూస్తుందండి. మాటిమాటికి నిన్నే చూస్తుందని నీకెలా తెలుసు? నువ్వు కూడా మాటిమాటికి చూస్తున్నావు అంటే నీది కూడా తప్పుందా?